వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఆమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు అనగా నవంబర్ 14, 2024న న్యూస్ పేపర్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన ఐటమ్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ముందు నవంబర్ 14 అనగానే మనందరికి గుర్తు రావాల్సింది ఏంటంటే జవహర్ లాల్ నెహ్రూ గారి జన్మదినం, ద బర్త్డే ఆఫ్ జవహర్ లాల్ నెహ్రూ. ఈయన భారతదేశానికి మొదటి ప్రధానిగా పనిచేశారు. స్వతంత్రం వచ్చి ప్రధాని కావడానికి ముందు జాతీయ పోరాటంలో అనేక సందర్భాలలో జైలుకి వెళ్ళాడు. తన జీవిత కాలంలో చాలా సంవత్సరాలు జైల్లో గడిపొచ్చాడు. మహాత్మా గాంధీకి ముఖ్య అనుచరుడుగా ఉన్నాడు. గాంధీ సిద్ధాంతాలతో పాటు సోషలిజాన్ని నమ్మినవాడు. ఈరోజు మనం పత్రికలో ఒకటి కనుక చూస్తే జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ ఆధారంగా జవహర్ లాల్ నెహ్రూ జీవిత కాలంలో జరిగిన సంఘటనలన్నీ డిజిటల్ ఆర్చీవ్లో మనకు లభిస్తాయి. వాటితో పాటు జవహర్ లాల్ నెహ్రూ గారు రాసిన ఎగ్జాంపుల్గా డిస్కవరీ ఆఫ్ ఇండియా కానీ గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీలు కానీ మనకు లభ్యం కాబోతున్నాయి అనేది మనం ఒకటి చూసాం. తర్వాత రేపు అనగా నవంబర్ 15న జనజాతీయ గౌరవ దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఇది జనజాతీయ గౌరవ దినోత్సవం ఏంటంటే 1899 ప్రాంతంలో మీరు ప్రధానంగా గమనిస్తే ఈ యొక్క బిర్సా ముండా, మీరు విన్న పేరు, ముండా తిరుగుబాటుకు నాయకత్వం వహించినవాడు. జార్ఖండ్ ప్రాంతంలో ఉండే గిరిజనులకు ఈయన నాయకత్వం వహించి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించిన వారు అని చెప్తాం. ఈ బిర్సా ముండా 151 జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా రేపు ఈ జనజాతీయ గౌరవ దినోత్సవం జరుపుకుంటాం. ఈ సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రసంగం కూడా ఉంటుంది అని మనం చూసాం. సో నవంబర్ 14 నెహ్రూ గారిది, నవంబర్ 15 బిర్సా ముండా గారి జన్మదినం మనం గుర్తుంచుకోవాలి. దీని తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూస్ పేపర్లో వచ్చిందని చూస్తే బుకర్ ప్రైజ్కు సంబంధించి చూసాం. జనరల్గా కామన్వెల్త్ దేశాలకు చెందిన రచయితలు ఆంగ్లంలో రచించే రచనలకు బుకర్ ప్రైజ్ అనేది ఇస్తారు. ఈ సంవత్సరం సమంత ఆర్వే అనే రచయిత్రికి ఈ యొక్క అవార్డు లభించింది. ఆమె రచించిన ఆర్బిటాల్ అని పిలువబడే నవలకు దీని సైజ్ కనుక మీరు చూస్తే కేవలం 136 పేజీలు మాత్రమే ఉంటుంది. ఇందులో ఉన్న సారాంశాన్ని కనుక మీరు చూస్తే దాదాపు ఈ యొక్క 6 వ్యోమగాములు, అంటే ఎవరైతే మనకు ఆస్ట్రోనౌట్స్ ఉంటారో, భూమి నుంచి వీళ్ళు పైకి వెళ్ళిన తర్వాత పైనుండి 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు, అంటే 16 సన్ రైజ్, 16 సన్సెట్స్, ఈ రెండింటిని వాళ్ళు ఏ విధంగా అబ్జర్వ్ చేశారు, దానికి సంబంధించిన కథా కమామిషు అనేది ఇందులో వస్తుంది. ఇందులో భాగంగా కనుక చూస్తే ఆమెకు లభించబోయే ప్రైజ్ 50,000 పౌండ్లు. ఈ అవార్డును యొక్క విజేతను నిర్ణయించింది ఎక్కడ అన్నది కనుక మనం చూస్తే ఓల్డ్ బిల్డింగ్ గేట్స్, లండన్లో ఉన్న ఓల్డ్ బిల్డింగ్ గేట్స్ దగ్గర ఉంది. ఈ అవార్డు 1969 నుంచి ఇస్తూ ఉన్నారు. ప్రధానంగా 1969 నుంచి 2009 వరకు బుకర్ మెక్ కనెక్ట్ పబ్లిషర్స్ ఇస్తే 2010 నుంచి 2019 మధ్య మ్యాన్ గ్రూప్, 2020 నుంచి కాంట్ గ్రూప్ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది బుకర్ ప్రైజ్కు సంబంధించింది. మరొక వార్తను మనం బాకూన్, అజర్బైజాన్ రాజధాని బాకూన్లో జరుగుతున్న COPకి సంబంధించి COP26 సంబంధించిన ఒక వార్తను 29 సంబంధించిన ఒక వార్తను చూద్దాం. కర్బన ఉద్గారాలు ఈ సంవత్సరంలో కనుక మనం చూస్తే 3,600 కోట్ల టన్నులు అనేటివి వచ్చాయి. అంటే మ్యాక్సిమంగా ఇవి మనం ఎమిషన్స్ చేస్తూ ఉన్నాం. దీని నుంచి మనం రక్షించుకోవడానికి క్రమంగా తగ్గించుకోవాలి అన్నది కూడా ఒక వార్తగా మనం చూసాం. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం.